ఇక తునిలో నూతన సంవత్సర వేడుకలు యనమల కుటుంబంలోని రెండు వర్గాలకు బల ప్రదర్శనకు వేదికగా మారాయి. దీంతో నేతల సమక్షంలోనే రెండు వర్గాలు బాహాబాహికి దిగడంతో రాజకీయ రచ్చరాజుకుంది. ఎందుకు యనమల కుటుంబంలో వివాదానికి కారణమేంటి? కాకినాడ జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హాలులో యనమల సోదరులు నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్యకు శుభాకాంక్షలు చెప్పేందుకు యనమల అన్నకుమారుడు యనమల రాజేష్ వెళ్లారు. భారీ సంఖ్యలో వచ్చిన రాజేష్ వర్గాన్ని యనమల కృష్ణుడు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. యనమల రాజేష్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అన్నయ్య కుమారుడు కాగా కృష్ణుడు వరుసకు తమ్ముడవుతారు. వీళ్ళంతా కూడా యనమల కుటుంబానికి చెందిన వారే అయినా యనమల రాజేష్ కు యనమల కృష్ణుడికి మధ్య ఎప్పటి నుంచో రాజకీయ విభేదాలున్నాయి. ఇలా న్యూ ఇయర్ వేడుకల్లో అది మరోసారి బయటపడింది. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇలా బహిరంగంగా బాహాబాహికి దిగడంపై టీడీపీలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరూ కలిసి పనిచేయాలని టీడీపీ అధినేత సూచిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఇలా గ్రూప్ తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం ఇలా కుటుంబంలో విభేదాలని సైతం పరిష్కరించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.